వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. ప్రేమితులందరికీ కూడా 15 ఆగస్ట్ 2026 స్వాతంత్ర శుభాకాంక్షలు. ఆత్మీయులారా, మనందరూ కూడా 15 ఆగస్టు నాడు ప్రతి ఇంట ప్రతి చోట దేశమంతా భారతీయులు విదేశాల్లో ఉన్నవారు కూడా ఎంతో చక్కగా ఆనందోత్సవాలతో మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటాం. ఇది మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతుంది అన్నమాట. అయితే మనం జరుపుకుంటున్నది 80వ స్వాతంత్ర దినోత్సవం. అది ఎందుకు అనగా, మనకి ఎప్పుడైతే బ్రిటిష్ వారు ఆగస్టు 15 మధ్యరాత్రి మనకు స్వాతంత్రం ప్రకటించారో ఆ రోజు మొదటిసారి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. స్వాతంత్ర దినం ఇది వచ్చే సంవత్సరాలు ఎన్ని అని అడిగితే 79 అని చెప్పాలి. ఎన్నవ స్వాతంత్ర దినోత్సవం అని చెప్పక 80 అని చెప్పాలి. ఆత్మీయులారా, ఇది చాలా ఆనందదాయకమైనటువంటిది. స్వాతంత్ర దినోత్సవం నాడు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీజీ గారు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. మరియు సైనిక్ అవార్డ్ జరుగుతుంది, సైనిక వందనం జరుగుతుంది అన్నమాట. అన్ని చోట్ల సోషల్ మీడియాలో మనం టీవీ ముందు కూర్చొని చక్కగా చూసి ఆనందించవచ్చు. ఈ సంవత్సరం యొక్క విశేషం ఏమిటనగా, ప్రతి ఇంటి యందు కూడా ఆ యొక్క పైభాగంలో మన యొక్క స్వాతంత్ర దినోత్సవం చిహ్నంగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తామన్నమాట. ఇది చాలా విశేషమైనటువంటిది. మనకు స్వతంత్రం అనేది ప్రతి ఒక్క జీవి కోరుకుంటాడనమాట. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం ఉండాలి. స్వతంత్రమైన ఆలోచనలు మరియు స్వేచ్ఛావాయువులను పీలవడం మరియు మన యొక్క వాక్ స్వాతంత్రం, మనం స్వతంత్రంగా మనల్ని మనం పాలించుకోవడం, విని స్వతంత్రానికి నిదర్శనాలు అన్నమాట. భావ స్వాతంత్రం అని కూడా అంటాం. కాంచి కామకోటి పీఠం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. ఇది కేవలం మతానికి సంబంధించినది కాదు, భారతదేశం యొక్క సగౌరవం అన్నమాట. మొదటిసారి మనం స్వతంత్ర దినోత్సవం ఆచరించినప్పుడు 1947 ఆగస్టు 15. ఈ సందర్భంగా కాంచి కామకోటి పీఠం 68 పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు మనమంతా చాలా ప్రేమగా మహాపెరియవా అని సంబోధిస్తాం. వారు దేశ ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని ఇచ్చారు.
సన్యాసులుగా ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉన్నప్పటికీ దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఆయన గట్టిగా కాంక్షించారనమాట. స్వాతంత్ర దినోత్సవ సందేశం యొక్క ముఖ్య అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా మహాస్వామి వారు చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ దైవభక్తి పరాయణులై ఉండాలి. ఈ పవిత్ర తరుణంలో ప్రజలందరూ భగవద్భక్తితో ఐకమత్యంతో దేశ శ్రేయస్సుకై భగవంతుని ప్రార్థించాలని మహాస్వామి వారు పిలిపించారు. తర్వాత జాతీయ జెండా, దాంట్లో ధర్మచక్రాన్ని గురించి చాలా చక్కగా వివరించారనమాట. మన జాతీయ జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి ప్రతీక. భగవద్గీతలో కృష్ణ భగవానుడు తెలిపినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని, అశోక్ చక్రవర్తి బోధించిన నైతిక విలువలను ఈ చక్రం మనకు గుర్తు చేస్తుందని తెలిపారు. అశోకుని యొక్క కోరిన దివ్య ఫలితాలు ఏంటి? ఆయన కోరినవి అరం అనగా ధర్మం, నీతి, పొరుల్ అనగా సంపత్తు, ఇన్బం అనగా ఆనందం, వీడు అనగా మోక్షం. ఇది త్రివర్ణ పతాకంలో మనకు చక్కగా దర్శనమిస్తున్నటువంటి ఆ యొక్క ధర్మచక్రం. మరి ఈ ధర్మచక్రంతో పాటుగా మనకు తెలియజేసే విషయాలు ఏమున్నాయి, భగవద్గీతలో ఏం చెప్పారు? ఈ యొక్క 3వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు అన్నమాట. 14, 15, 16 శ్లోకాల్లో. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. ప్రాణులు అన్నం వల్ల కలుగుతున్నాయి, అన్నము మేఘం వల్ల కలుగుతుంది, మేఘము యజ్ఞం వల్ల కలుగుతుంది అనమాట. యజ్ఞము సత్కర్మ వల్ల కలుగుతుంది, సత్కర్మ వేదం వల్ల కలుగుతుంది, వేదము అక్షర పరబ్రహ్మం వల్ల కలుగుతున్నది. కాబట్టి సర్వవ్యాపకముగా బ్రహ్మము నిరంతరము యజ్ఞం నందే ప్రతిష్ఠించబడి ఉన్నాడు. తరువాత, ఓ అర్జున, ఈ ప్రకారంగా ప్రవర్తించబడినటువంటి ధర్మచక్రమును ఈ ప్రపంచమున ఎవడు అనుసరించడో అతడు పాప జీవితాన్ని గడుపుతాడనమాట. ఇంద్రియలోలుడై వ్యర్థముగా బ్రతుకున్నాడు. కావున మనమంతా ఏం చేయాలి? దేశ సౌభాగ్యం కొరకు, ఆత్మశుద్ధి కొరకు జనులందరూ కూడా సత్కర్మల్ని ఆచరించాలని మనకి ధర్మచక్రము మనకు తెలియజేస్తుంది. అందులో ఉన్నటువంటి రంగులు, కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు శాంతికి, ఆకుపచ్చ రంగు సమృద్ధికి చిహ్నం అన్నమాట. దీన్ని యొక్క మనకు భారతీయ త్రివర్ణ పతాకాన్ని వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు అనగా, మనం గర్వించవలసినటువంటిది తెలుగువాడైన శ్రీ పింగళి వెంకయ్య గారు అన్నమాట. ఆ 3 రంగులు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని మనకు అనిపిస్తాయి. ఆ యొక్క రంగులు, ఒకటేమో మనకు దుర్గా మన దేశాన్ని ఎల్లప్పుడూ కూడా రక్షించేటువంటి శక్తిని చూపిస్తుంది, మరియు తెలుపు రంగు శాంతికి చిహ్నం అన్నమాట. అది సరస్వతి జ్ఞానానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు సమృద్ధికి చిహ్నం అన్నమాట. కాషాయ రంగు త్యాగానికి అని చెప్పాం. అందులో మధ్యలో 24 ఆకులు ఉన్నాయి అశోక చక్రంలో. ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనో బుద్ధి చిత్తహంకారాలు, తర్వాత పంచభూతములు మరియు పంచతన్మాత్రలు 24 అవుతాయి అన్నమాట. అలా మన శరీరమునకు, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రియ భాగములన్నింటినీ కూడా అవి మనకు వెలుగు చూపిస్తున్నాయి అని కాంచి పరమాచార్య స్వాములు వారు అంటారు. అందరూ కూడా చక్కటి ధ్యేయం కలిగి ఉండాలి అన్నారు ఆయన. ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటారు. కావుననే స్వాతంత్ర రక్షణ మనకు లభించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. అందుకోసం అందరూ కూడా ధర్మ మార్గంలో నడుచుకోవాలి. ఇది చాలా అవసరము అని ఆయన ఉద్బోధించాడనమాట. కావున మహాత్ముల యొక్క ఈ సందేశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తర్వాత శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు అన్నారు, కేవలం స్వాతంత్రం అనంటే భౌతికంగా మనకు స్వాతంత్రం లభించడం అని కాదు, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువలను మనం
సరైన దృక్పథం నడిపించుకోవడానికి తగినటువంటి అవకాశాలు అందరికి కలగాలి అని చెప్పారనమాట. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకరవీరేశ్వర స్వామి వారు ఎల్లప్పుడూ కూడా అనేక విషయాలు చెప్తూ ఉంటారు. మన దేశానికి సంబంధించినవి, మన దేశ సంస్కృతి, వారసత్వ సంపదలు, సనాతన ధర్మం, హిందూ ఆలయాలు, యువతకు సందేశాలు ఇస్తూ దేశభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, గురుభక్తి ఉండాలి, మానవతా విలువలతో కూడి ఉండాలని మహాస్వాములు వారి యొక్క ఆదేశం విధములోనే శ్రీ శంకరవీర స్వామి వారు కూడా వాళ్ళ ప్రవచనాలు ఈ అంశాలను ఎన్నిటినో అవి ప్రస్ఫుటికంగా మనకు కనిపిస్తుంటాయి. కావున అందరూ కూడా తారతమ్యాలు విడిచిపెట్టి, జాతి, కులము, మతములు ఇవి విడిచిపెట్టి మనమంతా భారతీయులం, మనమందరూ కూడా ఏకకంఠంతో ఆ యొక్క దేశభక్తి గీతాలు పాడాలి. మరియు వందే మాతరం అనే దాన్ని మనం తప్పకుండా ఏకకంఠంతో పాడి ఈ యొక్క దేశం కోసం అమరులైనటువంటి వారినందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మనందరి కర్తవ్యం అన్నమాట. ఎందరో తల్లులు తమ పుత్రులను ఎడబాశారు స్వాతంత్ర సంగ్రామంలో. ఎందరో తమ జీవితాలనే ధారపోసారు. తమ ఆస్తులను, తమ విలువైన వారిని, తమ బంధువులను అందరినీ కోల్పోయి కేవలం భారతదేశం మనందరికీ సంతోషం కోసం వారు అమరులైనారనమాట. వారందరినీ మనం హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు అర్పించడం కూడా ఇందులో భాగంగా మనము భావించాలన్నమాట. ఎల్లప్పుడూ మన మహారాజులు, ఋషులు వారు మన సనాతన ధర్మం కోసం ఎంతగా ప్రయత్నించారో వారినందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ సన్మార్గంలో మనం నడిచి మన దేశం ప్రపంచంలోనే గర్వించదగ్గ నేలగా అందరూ ఎలుగెత్తి భారత మాతాకి జై అనిపించేట్లుగా ఈ సమాజం వృద్ధిలోకి రావాలని మనమందరూ ప్రయత్నం చేస్తూ ఆగస్టు 15 మనమందరూ కూడా మన ఇంటి పండుగగా మనం ఆచరించాలి. మన ఇంటి పైభాగంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారత్ మాతాకి జై అని ఒకసారి భక్తితో నమస్కరిద్దాం. అందరికి కూడా భగవంతుడు మంచి చేయాలని ప్రార్థిస్తూ మనకు ఉన్నతమైనటువంటి సందేశాలను అందించినటువంటి శ్రీ కాంచి కామకోటి పీఠం ఆచార్యులందరినీ కూడా ఈ సుసందర్భంగా స్మరిస్తూ, నమిస్తూ, భజిస్తూ ఈ వాక్పుష్పములను వారి పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర.